తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు వర్ల రామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేయాలని ఏలూరులో ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పొలిమేర హరికృష్ణ, బుట్టాయిగూడెం మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బబ్బుర ఎలీషా మాట్లాడుతూ గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభకు నామినేటెడ్ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో చేజారిపోవడం బాధాకరమైనటువంటి విషయమన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీలో విశిష్ట సేవలు అందిస్తున్న రామయ్యను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఏపీలో ఏర్పడబోయే రాజ్యసభ స్థానాలు ఏర్పడబోయే 4 రాజ్యసభ స్థానాల నుంచి వర్లరామయ్య గారిని మాదిగ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయవలసిందిగా గౌరవ సీఎం గారిని ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాము. గత ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా రాజ్యసభకు నామినేషన్ వేయడానికి వెళ్తే మరలా పార్టీ ఆదేశానుసారం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అదేవిధంగా 2020లో ఓడిపోతున్నామని తెలుసు కూడా ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసి మరి ఓటమి చూడడం జరిగింది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి మరి పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో మరి ఓటమిని చూడడం జరిగింది. పార్టీకి అందించినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాబోయే ముఖ్య కారణం ఏంటంటే గత తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడ నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎన్నో అవమానాలు భరించి ఈ రోజుకి కూడా పార్టీకి అండగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏ పిలుపునిచ్చినా శిరస వంచి పార్టీ కోసం పనిచేసిన వర్ల రామయ్య గారిని రేపు రాజ్యసభ సీట్లు 4 సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో మా జాతి కొరకు మా ఎస్సీల కొరకు రాజ్యసభకే మా వర్ల రామయ్య గారిని పంపిస్తారని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి